చెప్పండి సార్, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రసిద్ధ లడ్డు మరియు మిగతా ప్రసాదాల తయారీల విషయంలో జంతువుల కొవ్వుతో చేసినటువంటి కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా. అసలు ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారు? అనుకునేది ఏముందంటే, నిజంగా వాస్తవంగా చెప్పాలంటే గత 5 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలకులు ఏ విధంగా అయితే వ్యవహరించారో, ఆ జంతువుల నెయ్యి అనేది ఒక టెండర్ అని పిలిచినప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది. ఏంది 450 అనేది 350 అనేది అతి తక్కువ రేటుకి ఇచ్చి అటువంటి బ్రాంచిని ఇచ్చేసి వాళ్ళు కల్తీ చేయబట్టే కాబట్టి ఆ తక్కువ రేటుకి తీసుకొచ్చి ఆ నాణ్యత లేకుండా స్వామివారి ప్రసాదం అపరిమితం చేసి వాళ్ళు ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తం మొత్తం మీద కూడా అందరూ కలిసి ఈరోజు హిందూ పరిషత్ ధర్మ గురించి అందరూ ఏంటంటే, స్వామివారి ఒక ప్రసాదాన్ని అన్ని ఏరియాలలో అన్ని దేవస్థానాలలో కల్తీ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వచ్చిన టెస్టులు బట్టే కదా ప్రభుత్వం చేస్తారు. కావాలని ప్రభుత్వం మీద నిందలు వేయటం తప్ప కానీ ఇంక వేరేదైతే ఏమి లేదు. ఖచ్చితంగా మటుకు ఈ తిరుమల లడ్డు విషయంలో మటుకు వాస్తవంగా అయితే కల్తీ మటుకు అయినట్టేను. ఎందుకంటే గతంలో మేము ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందు గడిపోయేటప్పుడు అంత క్వాలిటీగా అంత ఇదిగా ఎక్కడికి పోయినా కానీ స్మెల్ కానీ ఆ విధానం అంత రుచిగా ఉండేది. కనీసం ఈ 5 ఏళ్లలో రకరకాలుగా రెడ్ అసలు లడ్డు అనేది ఎలా ఉందంటే ఆ విధంగా అయింది. కాబట్టి దాని మీద ప్రభుత్వం చర్య తీసుకుంది కాబట్టి ఈరోజు నిజాలు బయటపడే కాబట్టి ఈరోజు దాని మీద నాణ్యత మీద ఉంచి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారండి అన్ని పార్టీలు ఏకమయ్యి ఈరోజు దాని మీద రకరకాలుగా ఇచ్చేసి దాని మీద వాళ్ళు వేసిన టెస్టులను బట్టి అంటే వాళ్ళని చేసేది ఏమయ్యా వాళ్ళకి తెలియదా అని అంటారేమో. అది వాస్తవంగా అయితే ఆయన ఎక్కిన 100 రోజుల లోపలనే ఆ లడ్డు గురించి, తిరుమల జరిగిన స్కామ్ల గురించి, తిరుమల పవిత్రత గురించి అన్నిటి గురించి కూడా ఈరోజు ఎంక్వైరీ బట్టి అన్నీ బయటపడ్డాయి. కాబట్టి ఈరోజు ఆ లడ్డు గురించి కూడా గందరగోళంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం దాని మీద నిజంగా తిరుమల ప్రసాదాన్ని వేరే విధంగా అపవిత్రం చేయకుండా ఇంకోసారి ఇట్లాంటి చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని ఈరోజు ప్రజాపూర్వకంగా మేము అందరం కలిసి కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాం. ఈరోజు ఈ లడ్డు గురించి కూడా నేను 1 మంత్ కింద పోయాను. ఈరోజు లడ్డు ఎలా ఉందంటే అంత పవిత్రగా ఉంది, అంత స్మెల్ వస్తుంది, అంత టేస్ట్ ఉంది. మరి గతంలో ఎందుకు లేదు ఆ లడ్డు అంటే కేవలం వాళ్ళు చేయబట్టేను, వాళ్ళు అవినీతికి పాల్పడాను. కాబట్టి గతంలో ఉండే పాలక మండలి, గతంలో ఉండే చైర్మన్లు, గతంలో ఉండే ధర్మారెడ్డి గారు అయినా సరే ఈ విధంగా ఈరోజు చాలా తప్పు చేయబట్టే ఈరోజు ధర్మారెడ్డి గారు కనబడకుండా అయిపోయాడు. నిజంగా తప్పు చేయనోడైతే ధర్మారెడ్డికి వచ్చి ముందు మీ ప్రజల ముందు వచ్చి సమస్య ఏందో చెప్పి విజయాల్సినోడు ఈరోజు ధర్మారెడ్డి కనబడలేదంటే కేవలం తప్పు చేయబట్టే ఈరోజు ధర్మారెడ్డి గారు కనపడకుండా ఇప్పుడు దాన్ని సమర్థిస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సమర్థించడం కరెక్ట్ కాదండి. ఇది ఏ కాడికైనా ఇంకోసారి ఇదే రిపీట్ అయితే హిందూ పరిషత్ సంబంధించిన మనుషులకి అందరికీ మనం ఆంధ్రప్రదేశ్ కానీ దేశవ్యాప్తంగా ప్రజానీకానికి అందరికీ క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తునండి. సంవత్సరానికి వీలుంటే 2 సార్లు స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. రీసెంట్గా నేను లాస్ట్ వీక్ ఇదే గురువారం రోజు నేను తిరుమలలో ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఏ విధంగా దెబ్బతీశాడో మనకందరికీ తెలుస్తుంది. ఈరోజు తిరుమల ప్రసాదంలో జంతు కళేబరాలైనటువంటి జంతు కొవ్వుని కలిపి నెయ్యిలో ఇచ్చి దాంట్లో ప్రసాదాల్లో కలుపుతూ ఉండడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ కూడా మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సిట్టు విచారణ వేసి ఉన్నారు. ఏదేమైనా ఇది ఆషామాషి విషయం కాదు. ఇలాంటి విషయాలు చాలా సున్నితమైన విషయాలు. దీన్ని పూర్తిగా విచారించి
భక్తుల మనోభావాలతో కూడుకున్న సమస్య కాబట్టి దీన్ని కూలంకషంగా చర్చించి బాధ్యులు ఎంతటి వారైనా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే దీని మీద ఇలాంటి అవినీతి అక్రమాలకు ఈ జంతు కొవ్వుని కలిపిన దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షిస్తే కానీ తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా భగవంతుడికి కూడా కల్తీ చేశారంటే ఎంత దుర్మార్గమైన విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇది చాలా దారుణం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. హిందువులంతా కూడా హిందువులే కాదు, ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా అందరూ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనే స్వామి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా హిందువులకు ముఖ్యమైన దేవుడు. కలియుగ నాథుడు ఆయన. కలియుగంలో వైకుంఠనాథుడుగా ప్రసిద్ధికెక్కినటువంటి వెంకటేశ్వర స్వామి మీద ఇలాంటి కార్యక్రమాలు జరపడం దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పి నేను ఒక హిందూగా దీని గురించి సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుచున్నాను. ఇప్పటికీ తిరుమల లడ్డు విషయంకి సంబంధించి సైజులో కానీ లేదా టేస్ట్లో కానీ క్వాలిటీలో కానీ మీరు అబ్జర్వ్ చేసినటువంటి ప్రైమరీ డిఫరెన్స్ వాస్తవంగా గతంలో నేను 2-3 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కానీ నేను వెళ్ళినప్పుడు లడ్డు ప్రసాదం కొంచెం తేడాగా అనిపించింది. కానీ మనం ఈ జంతువు కొవ్వుని కలుపుతారనే ఆలోచన ఎవరికి రాలేదు. కానీ ఈరోజు మొన్న నేను వారం క్రితం వెళ్ళినప్పుడు ప్రసాదంలో కొంచెం తేడాగా రుచిగా ఉంది. అదేవిధంగా స్మెల్ కూడా బాగుంది. గతంలో ఉన్న ఈ రకమైన విధంగా ఉండేది కాదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను.